ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు భార్యాభర్తలు కలిసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చాలా మంది అడుగుతుంటారు. సో ఇలాంటి క్వశ్చన్ చాలా మంది అడిగినప్పుడు చాలా మందికి డౌట్ ఏంటి అంటే కొంతమందికి వీర్యం బయటికి వచ్చేస్తుంది, భార్యాభర్తలు కలిసినాక వెంటనే వచ్చేస్తుంది మేడం, సో స్పర్మ్స్ లోపలికి పోయినట్టు కాదా అని డౌట్ వస్తుంటుంది. అలాంటిది ఏమీ లేదండి. యాక్చువల్గా వీర్యం అనేది గర్భసంచిలోకి రిలీజ్ అయ్యేది గర్భసంచి లోపల రిలీజ్ అవ్వదన్నమాట, కొంచెం వజైనాలో రిలీజ్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే కొంచెం నార్మల్ టెంపరేచర్ కంటే కూడా కొంచెం తక్కువ టెంపరేచర్కి అది లిక్విఫై అయ్యి అవుతుంది అనమాట. అలా అయినప్పుడు ఏమవుతుంది అని అంటే దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. దాంట్లో నుంచి కొన్ని స్పర్మ్స్ బయట యూట్రస్ లోపలికి గర్భసంచి లోపలికి వెళ్ళిపోతాయి. కొంచెం ఉన్న ఆ గ్లాన్స్ నుంచి రిలీజ్ అయిన కొంచెం ఫ్లూయిడ్ అనేది బయటికి వస్తుంది. సో మనము ఎప్పుడైనా మైక్రోస్కోప్లో చూస్తేనే మనకి స్పర్మ్స్ అనేది కనిపిస్తాయి కాబట్టి దాని క్వాలిటీ నంబర్ ఎలా ఉంది, అసలు పోయే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. సో వీర్యం రిలీజ్ అయిన దాంట్లో స్పర్మ్స్ ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా టెస్ట్ చేయించుకున్నాక, సో అలాంటి స్పర్మ్స్ కణాలు బాగున్నాయి, దాని కదలికలు బాగున్నాయి, మొటిలిటీ బాగుంది, కణాలన్నీ మొటిలిటీ క్వాలిటీ అన్ని బాగున్నాయి, అయినా కానీ ప్రెగ్నెన్సీ రావడం లేదు అని అంటే వేరే కాజ్ ఏమైనా ఉందా అనేది తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత కనీసము మేము ఒక 15-20 మినిట్స్ భార్యని లెఫ్ట్ సైడ్కో రైట్ సైడ్కో తిరిగి పడుకోమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ స్పర్మ్స్ యూట్రస్ లోపలికి గర్భసంచి లోపలికి పోయేకి కనీసం ఒక 5 నిమిషాలు పడుతుంది కాబట్టి. ఇంకోటి కలిసేటప్పుడు ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు, పొజిషన్స్ కూడా అడుగుతారు. ఎవరికి వీలైనంత వరకు వాళ్ళకి కావాల్సిన పొజిషన్స్ వాళ్ళు ట్రై చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు అనమాట. తర్వాత మార్నింగ్ కలవాలా మేడం, రాత్రి కలవాలా మేడం అని అడుగుతుంటారు. యాక్చువల్గా ఏంటంటే బాగా స్ట్రెస్ఫుల్ వర్క్ చేసిన వాళ్ళు, స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఉన్న వాళ్ళకి, వైఫ్కైనా కానీ హస్బెండ్కైనా కానీ నైట్ కనీసం ఒక 6 నుంచి 8 గంటల వరకు మంచి స్లీప్ అయిపోయిన తర్వాత కలిస్తే మాత్రం సక్సెస్ రేట్లు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రోజులో ఎన్నిసార్లు కలవాలి మేడం, వారంలో ఎన్నిసార్లు కలవాలి మేడం అని అంటూ ఉంటారు. సో కనీసం రోజుకి ఒకసారైనా, రోజుకి 2 సార్లు అయినా కలవడం అనేది వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. కానీ ఏంటంటే ఒకవేళ కౌంట్, మొటిలిటీ అవన్నీ బాగా ఉంటే మాత్రం రోజు కలిసినా పర్వాలేదు. కొంచెం కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు 2 రోజులకు ఒకసారి కలిస్తే మాత్రం బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.